మాజీ మంత్రి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అకాల మరణం అందరినీ కలిచివేసిందంటూ కూడా స్థానిక ప్రజాప్రతినిధులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు స్థానిక ప్రజాప్రతినిధులు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. కాపు నేతగా మాజీ మంత్రిగా ఇటువంటి వ్యక్తిని కోల్పోవడం సమాజానికి సంబంధించి గాని ప్రజలకు గాని తీరని లోటుగా భావించవచ్చు అంటారు? తప్పకుండా తీరని లోటు అండి అది. ఆయన లోటుని ఎవరు భర్తీ చేయడం కూడా చాలా కష్టం. ఎందుకంటే ఆయన ఒక ఎమ్మెల్యేగా, ఒక ఎంపీగా, ఒక మాజీ మంత్రిగా ఎంతో సర్వీస్ చేశాడు ఆయన ఈ ప్రాంతానికి అంతటికి. ఒక కాపు కులానికే కాకుండా ఆయన ఒక అంబేద్కర్ భావజాలంతో ఒక కాపు సామాజిక వర్గం ఎక్కువ ఉన్నటువంటి ఏరియాలో అంబేద్కర్ విగ్రహాన్ని స్థాపించి ఆయన భావాల్ని వ్యక్తపరచడం కూడా జరిగింది. అదేవిధంగా ఆయన చనిపోవడం మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంతో తీరని లోటుగా మేము భావిస్తున్నాం. కాబట్టి వారి కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతిని తెలియపరుస్తూ ఆయనకి ఘన నివాళులు అర్పించుకుంటూ. మీరు చెప్పండి, ఉదయం నుంచి కూడా జనాలు పెద్ద ఎత్తున తరలి వస్తున్నటువంటి పరిస్థితి, ఇటువంటి నేత కోల్పోవడాన్ని పూర్తిగా కూడా ఒక తీరని లోటుగా చూడొచ్చు అంటారు? తీరని లోటుగా చూడొచ్చండి. విజేతంటే ఆయన ఒక కులానికి కదండి, అందరూ వాడు అండి. ఆ ఉద్దేశంతో ఆయన తన గ్రామంలో అంబేద్కర్ గారి విగ్రహం స్థాపించి అందరవాడు అయ్యాడండి. ఆయన స్ఫూర్తిని ప్రతి యువత తీసుకోవాలని చెప్పేసి మనసారా కోరుకుంటున్నాను.